యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. మరి గత 7 వారాలుగా మనము పండుగల గురించి ధ్యానిస్తూ ఉన్నాం కదా. మన సంఘ కాపరి మరి దేవుడు ద్వారా మంచి చక్కని మాటలు దేవుడు మనకు పలికించాడని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుడు మనం ఏ విధంగా ఆ యొక్క వాక్యాన్ని మనం ఇంటికి పట్టుకొని వెళ్ళి దాన్ని హృదయంలో జాగ్రత్తగా నెమరు వేస్తూ దాని అనుసారంగా మనం నడుస్తాం. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మంచి వర్తమానం మీ వద్దకు తీసుకొని వచ్చాడు. ఈరోజు ఏంటిదంటే టాపిక్, లెట్స్ హ్యావ్ లైఫ్ స్టైల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. మనము మన వ్యక్తిగతంలో మన యొక్క కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పించాలి. హల్లెలూయా. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన యొక్క కృతజ్ఞతాస్తుతులు ఎవరికి అర్పించాలి? ఆ దేవాది దేవునికి మనము సమర్పించాలి. ఈరోజు నీవు నేను మనమందరము బ్రతికి ఉంటున్నామంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ. హల్లెలూయా. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉంటున్నామంటే వీ హ్యావ్ టు ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్ కదా. ఎన్ని మేలులు మనకు చేస్తాడు. ఇందాక చక్కని పాట పాడి మనం దేవుని గనపరచామే. మేలులు మేలులు మరిచి పోలేనయ్యా. అయ్యా నీ మేలులను నేను మర్చిపోవద్దు. యేసయ్య మేలులను మనం మర్చిపోవద్దు. మనం ఏ స్థితి నుంచి వచ్చామో, మనం దేవుడు ఇంతగా ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. హల్లెలూయా. లెట్స్ ఆల్ థ్యాంక్ గాడ్ అండ్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి మన వ్యక్తిగత జీవితాన్ని, ఒకవేళ నువ్వు కృతజ్ఞత చెప్పకుండా నువ్వు ప్రారంభించి ఉంటున్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, కుమారుడా, కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తున్నావా? ఉదయం లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు ప్రారంభిస్తున్నావా? ఈ యొక్క 7వ దినం, ఈ పరిశుద్ధ దినాన్ని నాకు ఇచ్చావే, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అని నువ్వు అంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. చూసుకుందాం. కీర్తనల గ్రంథం 156వ వచనం. కీర్తనల గ్రంథం 156వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. అంతే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఆమెన్. అందరం చెప్దాం ఆమెన్. లెట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. అందరము ప్రైజ్ ద లార్డ్ అనండి. ప్రైజ్ ద లార్డ్ అని ఎందుకు అంటున్నాము? దేవుని నామంకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు? ఈరోజు మనము గాలిని తీసుకుంటున్నాం. ఈరోజు మన నాస్ట్రిల్స్లో నుంచి, అంటే మన ముక్కు నుంచి శ్వాసను తీసుకుంటున్నాం, మనం బ్రతికి ఉంటున్నామంటే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతోమంది మరణించారండి, ఎంతోమంది భూలోకంలో లేరు, కానీ ఈరోజు మనం థ్యాంక్ఫుల్గా ఉండి ఈ యొక్క ఆలయంలో ప్రవేశించాం. హల్లెలూయా. ఎందుకు? మనం బ్రతికి ఉంటున్నాం, మనము శ్వాసను తీసుకుంటున్నాం. లెట్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మంచి వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్క టైంలో కానీ, ప్రతి ఒక్క సిచ్యుయేషన్లో కానీ మనం ఆయన నామంనే కీర్తించాలి కదండి. ఆయన నామంనే మనం గణపరచాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము, దేవా మా కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మా ప్రతి ఒక్క దాంట్లో మా కుటుంబం బ్రతికి ఉంటుంది, మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తున్నావు. వీఆర్ ప్రేజింగ్ గాడ్. హల్లెలూయా. వీఆర్ ప్రేజింగ్ గాడ్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. అన్నిట్లో కూడా దేవుని మనం ఏం చేస్తున్నాం? స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును గణపరచుడి. హల్లెలూయా. Enter into his gates with thanksgiving and enter his courts with praise. Be thankful to him and bless his name. Hallelujah. దేవుని యొక్క ఆలయంకు మనం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? దేవుని సన్నిధానంకి వచ్చాం. మీ యొక్క థ్యాంక్ఫుల్, మీ యొక్క గ్రాటిట్యూడ్ని దేవునికి తెలియచేయాలి. హల్లెలూయా. మీ యొక్క తగ్గింపు జీవితాన్ని దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞత. వెన్ యు ఎంటర్ ఇంటు యువర్ చర్చ్, దేవుని యొక్క ఆలయంకు నువ్వు ప్రవేశించినప్పుడు నీ కృతజ్ఞత అర్పణలను ఎక్కడికి తీసుకురావాలి? దేవుని సన్నిధానానికి తీసుకొని రావాలి.
ఈరోజు కృతజ్ఞతా పండుగలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ పండుగలు ఎప్పుడు జరుపుకుంటారు? ఈ అక్టోబర్ నవంబర్ మాసంలో ఈ కోతకాల పండుగ జరుపుకుంటారు. ఇజ్రాయెల్ ప్రజలు వారు ఈ యొక్క పండుగ ఎప్పుడు ప్రారంభిస్తారు తెలుసా? ఈ పండుగ స్టార్టింగే వాళ్ళకి న్యూ ఇయర్ తెలుసా? ఈ యొక్క ప్రారంభం వాళ్ళకి నూతన సంవత్సరం. సంతోషంగా ఆనందంగా వారికి ఉన్న ప్రతి ఒక్కటి దేవునికి మొదటిగా తీసుకొచ్చారు. వారికి ఉన్న పంటలో కానీ, పొలంలో కానీ, మరి ఆస్తి విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఫ్రూట్స్ విషయంలో కానీ, వెజిటబుల్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి మొదటి ఫలాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తీసుకొచ్చారు. దే ఆర్ షోయింగ్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. వాళ్ళ యొక్క కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లిస్తున్నారు? దేవునికి. ఈరోజు దేవుడు మరి మనకు ఈ అక్టోబర్ నవంబర్ మాసంలో చాలా సంఘాలు మరి ఈ అక్టోబర్ మరి నవంబర్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటిది? కోతకాల పండుగ. అంటే దేవుడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి మరి కొత్తగా దేవుడు మరి మనకు ఇవ్వాలని మరి ఈ డేస్ అన్నిటిని మనం థ్యాంక్ఫుల్గా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. మరి దేవునికి నీ కృతజ్ఞత అర్పణలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా నా ప్రియ సంగమా? దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత అర్పణలు ఏ విధంగా తీసుకురావాలని దేవుడు చక్కని మాటలతో ఈరోజు మీ ముందుకు వచ్చాడు. మరి దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు మరి మీరు ఏ విషయంలో థ్యాంక్ఫుల్గా ఉన్నారు? మరి బైబిల్లో థ్యాంక్ఫుల్నెస్ గురించి 150 టైమ్స్ రాసి ఉంది. థ్యాంక్ఫుల్నెస్ గురించి 150 సార్లు రాసి ఉంది. అంటే ఎన్నిసార్లు బైబిల్లో నెమరు వేశారో నాకు అన్నిసార్లు బైబిల్లో అయితే లిఖితమై ఉంది. కానీ నీవు ఎన్నిసార్లు దేవునికి వందనాలు చెప్తున్నావు? ఎన్నిసార్లు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వెన్ యూ ఎంటర్ హిస్ గేట్స్, ఎప్పుడైతే ద్వారం యొద్ద నువ్వు గుడిలోకి ప్రవేశిస్తావో, అయ్యా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడావు, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానని దేవునికి నువ్వు స్తుతులు అర్పించాలి. యు టేక్ టైమ్ టు థ్యాంక్ గాడ్. నువ్వు సమయం ఉంది, ఇంట్లోనైనా కావచ్చు, బయటనైనా కావచ్చు, నువ్వు ప్రయాణం చేసినప్పుడైనా కావచ్చు, ప్రతి ఒక్క టైంలో యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. హల్లెలూయా. ముఖ్యమైనది ఈ ఫెస్టివల్ ఏంటంటే కృతజ్ఞత అర్పణ పండగల గురించి మనం ధ్యానిస్తాం. మరి దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి షెల్టర్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి పంటలను ఇచ్చాడు, మంచి పొలాలను ఇచ్చాడు, మంచి బిజినెస్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. మిలియన్స్ రీజన్స్ ఉన్నాయి మనం థ్యాంక్స్ చెప్పని కదండి. అసలు దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పినా అది తక్కువనే, అవునా కదా? ఈరోజు మనని దేవుడు యు గివింగ్ థ్యాంక్స్ టు మీ అని నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా నా ప్రియ సంగమా? ఒకవేళ నీ ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఈ రోజు నుంచి నువ్వు చెల్లించడం ప్రారంభించు. హల్లెలూయా. దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అన్నిట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూసుకుందామా వాక్యంలో? ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 2వ వచనము 1 నుంచి 11 వచనాలు మీరు చదివిన ఇంటికెళ్ళి మీరు చదివినట్లయితే చక్కగా ఈ కృతజ్ఞత పండుగల గురించి, ఈ యొక్క కోతకాల పండుగల గురించి మీకు అర్థమవుతుంది. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2nd వర్స్ చదవండి. నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి. చాలండి. అక్కడ నీ దేవుడైన యెహోవా నీకిచ్చు భూ ఫలములో నుండి నీ కూర్చుకొనిన భూఫలములోను ప్రథమ ఫలమును తీసుకొని గంపలో ఉంచి. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొస్తున్నారంట? దేవుని మందిరానికి గంపలు పట్టుకొని వస్తున్నారు. గంపలు పట్టుకొని వచ్చి దేవుని సన్నిధానంలో పెట్టారు. స్టేజ్ 1 ఇది ఒక పాయింట్. ఎలా పట్టుకొస్తున్నారు? గంపలో. మన దాంట్లో చూస్తే ఈ సంవత్సరం అంతా మనకు చేసిన మేళ్లను
ఎక్కడికి తీసుకొస్తున్నాం మనం? దేవుని ఆలయంకి తీసుకొస్తున్నాం. అంటే గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఇప్పుడు మీకు దశమ భాగాల గురించి తెలుసు. దశమ భాగం అంటే ఏంటి? మీ యొక్క 10వ వంతు దేవునికి ఇవ్వడం. సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినందుకు ఇది డిఫరెంట్ కానుక. హల్లెలూయా! ఇది వేరే కానుక దేవునికి సమర్పించడంలో. అదేవిధంగా మనకు డిఫరెంట్ ఆఫరింగ్స్ ఉంటాయి. అదంతా పక్కకు పెట్టి ఈ కోతకాలపు పండుగ ఇది మనకు అసలుకైన ఫెస్టివల్. హల్లెలూయా! ఇది దేవుని సంఘం నిమిత్తమై ఇస్తున్నావు, నాకు కాదు, సంఘ కాపరికి కాదు, ఎవరికో కాదు. హల్లెలూయా! సంఘంలో నీవు చేసిన కష్టార్జితము నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీ బిడ్డల పట్ల దేవుడు చదువులో బ్లెస్ చేశాడు. నీ ప్రతి ఒక్క పంటలో, పొలాలలో, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మరి నీ యొక్క గంపను తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నావు? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మరి అక్కడ క్లియర్గా రాసి ఉంది, నీ గంపలో నీ విలువైన కానుకను తీసుకువచ్చి యేసుక్రీస్తు సన్నిధానంకి తీసుకువచ్చి ఈ కోతకాల పండుగను నువ్వు ఏ విధంగా నీ కృతజ్ఞత అర్పణలను సమర్పిస్తున్నావు? దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకవేళ సమర్పించకపోతే ఈ రోజు నుంచి మనం సమర్పిస్తాం. హల్లెలూయా! నీ యొక్క కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! మనము సనుక్కొని విసుక్కొని దేవునికి ఇచ్చామనుకోండి, దేవుడు మనకు ఏది ఇవ్వడంట. ఒకవేళ నువ్వు దేవునికి హృదయపూర్వకంగా దేవునికైతే ఇచ్చి చూస్తావో అప్పుడు దేవుడు నిన్ను ధారాళంగా దీవిస్తాడు. హల్లెలూయా! ఇచ్చుట వలన ఏమొస్తుంది? మనకి ఏమొస్తుంది? ఇఫ్ యు గెట్ యువర్ శాలరీ, వాట్ యుల్ గెట్? యుల్ ఫీల్ హ్యాపీ. అరే నేను కష్టం చేసి నాకు వచ్చింది. ఆ జాబ్ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. నువ్వు దేవునికి ఇవ్వడానికి ఎందుకు వెనకంజ చేస్తున్నావు? ఒక్కసారి అరే నేను ఫుల్ శాలరీ. నో గాడ్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఫుల్ శాలరీ. గివ్ లిమిట్ అమౌంట్. కొంచెము దేవుడు దాంట్లో ఇవ్వండి. కోతకాల పండుగ అంటే దేవుడు కొద్దిగా సంవత్సరం అంతా దాంట్లో మీ యొక్క దశమ భాగం పక్కకు పెట్టండి. మీ యొక్క ఆఫరింగ్ని కోతకాలం కోసం జమ చేయండి. హల్లెలూయా! ఇప్పటి నుంచి చేయకపోతే స్టార్ట్ డూయింగ్ దట్. ఇప్పటి నుంచి నీ యొక్క ధనాన్ని కూర్చుకోండి. హల్లెలూయా! అదేవిధంగా 4వది చదవండి అక్క. 3వది, ఆ దినములలో నుండు యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలను. ఓకే, అక్కడ ఏమనుంది? ప్రమాణము చేసెను. ఆడ ప్రమాణము చేసెను అండర్లైన్ చేసుకోండి. ఆ ప్రమాణము ఎవరు చేస్తున్నారు? మీరు చేసిన అర్పణలు. దేవుడు గత కాలమంతా సంవత్సరం అంతా హీ ప్రామిస్డ్. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? ఒక్కసారి మెమరైజ్ చేసుకున్నారా మీరు? అయ్యో దేవుడు, నేను ఈ దాంట్లో ఉన్నాను, ఏ స్థితికి దేవుడు నన్ను నడిపించాడు, నాకు గృహం లేకుండే ఏ గృహంలో నాకు ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇచ్చిన ఆజ్ఞలను మర్చిపోవద్దు. ఆ ప్రమాణాలను మనం గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ టు మెమరైజ్ దట్. దేవుడు ఎన్ని కార్యాలను మన పట్ల చేశాడండి కదండి. మరి ఒకళ్ళు మరి ఆ టైంలో వారు నాటి పెంచి మరి దాన్ని ఏం చేశారు? ధాన్యంలో నిండి అన్ని ఫలాలు పొంది దాన్ని మొదటిగా తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు పంటలు లేవు ఫలించడానికి కదండి. మనము వండుకున్న దాంట్లో తెచ్చి పెట్టడానికే కష్టం. అయినప్పటికీ మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఏ విధంగా సమర్పించాలంట? హృదయపూర్వకంగా సమర్పించాలి. అప్పుడే నీకు కృతజ్ఞత పండుగకి అర్పించినట్లే. ఏదో పాస్టర్ గారు కవర్లు ఇవ్విచ్చి డబ్బులు తీసుకురా అంటే పాస్టర్ గారు ఇంటి కోసం కాదండి. ఏదో సంఘంలో కానుకలు ఇచ్చిర్రంటే దానికోసం కాదండి. ఈ కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞత సంఘం నిమిత్తమై వాడబడుతుంది. హల్లెలూయా! ఈ స్థితికి సంఘం ఎదుగుతుందంటే ఆయన యొక్క కృతజ్ఞత స్తుతులు పండుగలు చక్కగా అద్భుత రీతిగా జరుగుతూ ఉన్నాయి కాబట్టే ఈ సంఘము వర్ధిల్లుతుంది. హల్లెలూయా! దేవుడు ఈరోజు మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ యొక్క జీవితంలో మరి పోయిన సంవత్సరం చూడండి. 5 సంవత్సరాల క్రితం జీవితంలో ఏ విధంగా ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా 10 years బిఫోర్ ఎట్లా ఉండే జ్ఞాపకం చేసుకోండి.
ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ఉన్న పరిస్థితులలో, మీరు ప్రయాణిస్తున్న జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మీకు తోడై ఉంటున్నాడు. మరి దేవుడు ఈ కృతజ్ఞతా జీవితంతో, ఈ థ్యాంక్ఫుల్ హార్ట్తో నువ్వు ఏం తీసుకొచ్చావు దేవునికి? ఆర్ యు గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ సెకండ్? దేవునికి ఒకవేళ నువ్వు చెల్లించకపోతే మన లైఫే వేస్ట్ అండి. హల్లెలూయా. పొద్దున లేవగానే థ్యాంక్ యూ జీసస్, వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్ థ్యాంక్ యూ జీసస్ చెప్పకపోతే, దేవా నీకు వందనాలయ్యా, ఈ యొక్క దినాన్ని నాకు ఇచ్చావు, ఈ పరిశుద్ధ దినాన్ని ఇచ్చావు. ఎంతోమంది ఈ దినం లేక ఉంటున్నారండి. మనం సజీవ లెక్కలో ఉన్నాం. మన పేరెంట్స్ బ్రతికి ఉన్నారా? కొంతమంది పేరెంట్స్ ఉండొచ్చు, కొంతమంది లేకుండొచ్చు. తండ్రులు ఉండొచ్చు, తండ్రులు లేకపోవచ్చు. ఈ యొక్క సంవత్సరాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లిస్తాం. హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ గ్రేట్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనికి? ఆయన ప్రేమ ఏ విధంగా ఉందంట? చాలా గొప్పది. హల్లెలూయా. ఆయన ప్రేమ చాలా గొప్పది. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. 1 Thessalonians 5th chapter 18th verse. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు మంచి ఆరోగ్య విషయంలో కానీ, ఏదన్నా కుటుంబ పరిస్థితుల్లో అన్నిట్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్ గాడ్ ఫర్ గాడ్ హర్డ్ యువర్ ప్రేయర్స్. మీ యొక్క ప్రార్థనలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలకించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి దాంట్లో దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తూ ఉన్నాడు. మనం కృంగిపోయించున్నామేమో, నలిగిపోతున్నామేమో, దేవుడు మీ పరిస్థితులన్నింటినీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఏమనుంది అక్కడ? కృతజ్ఞత విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆర్ యు గివింగ్ థ్యాంక్స్? ఫుల్ హార్ట్తో నువ్వు ప్రేయర్ చేస్తున్నావా? ప్రార్థన చేయకపోతే దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. జేమ్స్ యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ప్రతి ఒక్క విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మేలు జ్ఞాపకం చేసుకోవాలి, గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునికి అర్పించిన కృతజ్ఞత కానుకల గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి అక్క. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఏ ఛాయ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి లేదు, ఏమీ లేదు. ఎవరి దగ్గర మనం పొందుతున్నామంట? కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరనే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు కుటుంబ పరిస్థితుల్లో చాలా కష్టాలలో, బాధలలో ఉంటున్నావేమో. ఎందుకు కష్టాలు వస్తున్నాయి? బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ ఫుల్లీ. హల్లెలూయా. నీ యొక్క సంపూర్ణమైన జీవితాన్ని దేవునికి సమర్పించట్లేదు. నీ యొక్క సంపూర్ణమైన దేవునికి ధారాళంగా ఇవ్వట్లేదు. సంపూర్ణంగా దేవునికి ఏం చేస్తున్నావు? దాచిపెడుతున్నావు. నువ్వు ఏ విధంగా దాచిపెడితే ఆ విధంగానే అనారోగ్యానికి గురి అవుతావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ధారాళంగా దేవునికి ఇస్తావో, ఇచ్చి చూడు, టేస్ట్ అండ్ సీ. ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. మలాకీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు
నిధులలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా ఏమని సెలవిస్తున్నాడండి? పట్టజాలలి అంత దీవెనలు నేను మీకు కుమ్మరిస్తాను. వెన్ యు కమ్ టు గాడ్ విత్ ఎ గ్రాటిట్యూడ్. హల్లెలూయా. ఎప్పుడైతే దీన మనసుతో తగ్గింపు కలిగి ఎప్పుడైతే నువ్వు ఆయన మందిరంకి వచ్చి నీ యొక్క కృతజ్ఞత అర్పణలను సమర్పిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ యొక్క 10వ భాగాన్ని నీకు కృతజ్ఞత కానుకని ప్రతి ఒక్క సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ యొక్క అర్పణలను చెల్లిస్తే దేవుడు నీ పట్ల కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళు చక్కగా వాళ్ళని లాని పాటించారు, అవునా కదా? వారి లైఫ్ స్టైల్స్ని కూడా చేంజ్ చేసుకున్నారు, వారి వ్యక్తిగత జీవితాలను కూడా మార్చుకున్నారు దేవునిలో భయభక్తులు కలిగి ఉండి. అదేవిధంగా ఈరోజు మనకు దేవుడు లాని ఇచ్చాడు, మనం లాని పాటిస్తున్నాం కానీ లైఫ్ స్టైల్ని మాత్రం చేంజ్ చేసుకుంటలేం. వీఆర్ నాట్ చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్. మనం ఎప్పుడైతే దేవునికి స్తుతులు చెల్లిస్తామో, ఎప్పుడైతే మనము పడిపోయిన స్థితి గుర్తు చేసుకొని దేవా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడావు, నేను నీ యొక్క సన్నిధానంకి అర్పిస్తా అనే ఒక గుణము మనలో ఉండినట్లయితే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. పేద విధవరాల గురించి మీ అందరికీ తెలుసు. ఆమె ఏం చేసిందండి? ఆమె దగ్గర ఎన్ని కాసులు ఉన్నాయి? 2 కాసులు ఉన్నాయి. అది మనకు తెలుసు కదా. మనం అంటాం పేద విధవరాలు అని, బట్ షీఈస్ నాట్ పేద, షీఈస్ అ రిచ్. హల్లెలూయా. షీఈస్ అ రిచ్ ఉమెన్. ఆమె కాసులు వేయడం ఏంటండి? ఆమె కాసులు తీసుకొచ్చి వేయడం ఏంటి? ఎంతో గొప్ప కదా. ఆమె ఇప్పుడు ఏ స్థితిలో, గొప్ప స్థితిలో దేవుడు ఆమెను పెట్టాడు. హల్లెలూయా. మనకు ఉన్న దాంట్లో మీ యొక్క కాసులు నేనేం అడగట్లేదు, దేవుడు ఏం అడగట్లేడు. మీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించండి. హల్లెలూయా. మీకున్న దాంట్లో దేవునికి ఇవ్వండి, ఆ యొక్క దీవెనలు పొందుకోండి. అదేవిధంగా మరి కయోను ఏబేలు కూడా చూసాం. ఫస్ట్ ఆఫరింగ్ ఎవరికి ఇచ్చారు? దేవుడు. ఎవరిది యాక్సెప్ట్ చేశాడు? కయోను ఏబేల్ యాక్సెప్ట్ చేశాడు కదండి. ఇద్దరు ఉంటారు కదా, ఒకళ్ళేమో గొర్రెలను కాచుతుంటారు, ఇంకొకరు ఎవరిని యాక్సెప్ట్ చేసిండు? ఏబేల్ని యాక్సెప్ట్ చేసిండు దేవుడు. హల్లెలూయా కదా. అందుకే మనము నెమరు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కయ్యను ఏబేలు ఫస్ట్ ఆదికాండం 4th చాప్టర్లో ఉంటుంది, చక్కని స్టోరీ. మరి దేవుడు ఆయన ఏ మచ్చలేనిది చేశాడు. ఇద్దరు సమర్పించారు అర్పణలు, ఇద్దరు అర్పించారు, కానీ ఒక్కరిదే దేవునికి నచ్చింది. హల్లెలూయా. ఈ విధంగా మనం ఇంతమంది ఉంటున్నాం. నువ్వు ఎంత తీసుకొచ్చి దేవునికి వేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ పరలోకమందున యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు హృదయపూర్వకంగా వేస్తున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. మనము ఏదో వాళ్ళు వేయమన్నారు కదా అని వేయకండి. యూ హ్యావ్ టు గివ్. అరే దేవుడు నా పట్ల చేసిండు, ఇది ఇస్తే దేవుడు నాకు డబల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. హల్లెలూయా. యూ హ్యావ్ టు గివ్ హోల్ హార్టెడ్లీ. నీవు హృదయపూర్వకంగా ఇవ్వాలి. నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఈరోజు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడే. దేవుని నామకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్నిటినీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కృప మనము రక్షింపబడుతున్నాం. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో 7వ వచనం ఒకసారి చదవండాక 8వ వచనం. అప్పుడు యెహోవా బాహుబలము వలన చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక్రియ వలనను మహత్కార్యముల వలన ఐగుప్తులో నుండి మనలను రప్పించి. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా మన మొరను విని మన బాధలను ప్రయాసమునకు మనకు కలిగిన హింసలను చూచెను. తర్వాత అప్పుడు యెహోవా హింస వలన, ఇక్కడ 5 కండిషన్స్ ఉన్నాయండి. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేశాడు, ఇప్పుడు మన పట్ల కూడా చేయబోతున్నాడు. చూడండి ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ 8th వర్స్లో హస్తబలము. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బలాన్ని అనుగ్రహిస్తున్నారు. ఏ బలంని? ఆయన యొక్క బలాన్ని హస్తముచే మనకు ఏమనుంది? ఇక్కడ హస్తబలమును అనుగ్రహిస్తున్నాడు.
తర్వాత చాపిన బహుబలమును. హల్లెలూయా. ఆయన చేతులతో మనకేమిస్తున్నాడంట? హీలింగ్ని, స్వస్థత. హల్లెలూయా. జీసస్ ఏమిస్తున్నాడు? స్వస్థత. మూడవది ఇక్కడ చూడండి, మహాభయము వలన. మహాభయము వలన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భయపెట్టేవాడు కూడా. మనము యేసుక్రీస్తు సన్నిధానంకి వచ్చి కామ్గా ఎందుకు కూర్చుంటాం? ఎందుకు కూర్చుంటాం? భయము కాబట్టి. హల్లెలూయా. బికాజ్ ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈజ్ అ హోలీ గాడ్. పరిశుద్ధ సన్నిధానంలో మనం వచ్చినప్పుడు భయపడుకుంటూ వస్తాం. సో ఇక్కడ ఏమనుంది? మహాభయము వలన, సూచక్రియ వలన. సూచక క్రియలు అంటే దేవుడు అనేక కార్యాలు చేశాడు. అవునా? దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? చాలా కార్యాలు చేశాడు. మహత్ కార్యములను మనను ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 5 కండిషన్స్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇవి మనకు కూడా రిక్లబుల్ చేస్తున్నాడు కదండి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవునితో నడుస్తున్నావా? ఆయన కార్యాలను చూసి నువ్వు మరి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా కృతజ్ఞతా అర్పణలను అర్పిస్తున్నావా నా ప్రియ సంగమా? మరి ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక దేశానికి ప్రయాణించాడు. ఒక వ్యక్తి ప్రయాణించినాక అక్కడ అనేకులను చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఆ దగ్గరకు వచ్చి ఎవరూ మాట్లాడట్లేదంట. చాలా జాగ్రత్తగా వినండి. వచ్చి మాట్లాడకపోతే ఒక కోతి ఆయనని అబ్జర్వ్ చేస్తూ ఉందంట. కోతి తెలుసు కదా మీకు, మంకీ. చూస్తూ ఉందంట ఆ వ్యక్తిని. చూసి దగ్గరికి వెళ్ళిందంట. అరే ఇదేదో బాగుంది, ఈ కోతి నాతో ఉంటుందేమో అనుకున్నాడు. తీసుకొని వెళ్ళాడు. ఆ యొక్క దేశంలో ఆయనకి ఏ వ్యాపారం లేదు. అతను ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఏంటంటే మిల్క్ అమ్మడం. మిల్క్ తెలుసు కదా మీకు, పాలు అమ్మడం. ఆ పాలు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ పాల బిజినెస్ స్టార్ట్ చేస్తూ కోతి కూడా ఒక ఫ్రెండ్గా ఉంది. జంతువులను చాలా ఉండేవారు ఉంటారు. సో ఇతను కూడా లైక్ చేశాడు. చేసి ఆ యొక్క జంతువు ఏం చేసిందంటే చూస్తూ ఉంది ఏం చేస్తాడు అని. ఓనర్ ఏం చేస్తుంటే చూస్తారు కదా ఇంట్లో, పిల్లిలు కానీ కుక్కలు కానీ జంతువు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఈయన ఏం చేస్తాడంటే ఒక 1 లీటర్ మిల్క్ పోస్తూ 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నట. 1 లీటర్ మిల్క్ పోస్తూ 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాడంట. చేస్తున్న సమయంలో ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ కోతి అబ్జర్వ్ చేస్తూ ఉంది. చేస్తూ 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 చాలా డబ్బులను జమ చేసుకున్నాడు. చేసుకొని ఆయనకు టైం వచ్చింది, ఇంకా ఈ బిజినెస్ ఏం చేయాలి అని ఆ డబ్బులు తీసి మంచి స్థాయికి వచ్చాడు. ఆ మిల్క్తోని ఆయన ఏం చేస్తాడంటే దానితోని గోల్డ్ కాయిన్స్ కొన్నాడు. ఏం కొన్నాడు? బంగారపు నిధులను కొన్నాడు. కొని ఇంకా నాకు చాలా ఇక్కడ వ్యాపారము, నేను వెళ్తాను అని ప్రయాణమై వెళ్తున్నాడు. ప్రయాణమై ఒక పడవలో వెళ్తున్నాడు, ఒక బోట్లో. వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి. కోతి చూస్తుంది, వీడు నన్ను తీసుకెళ్ళడా, ఇక్కడనే వదిలిపెడతాడా చూస్తున్నాడు. అరే ఇది నాతో ఇన్ని సంవత్సరాలు ఉంది కదా, తీసుకెళ్తే అయిపోతుందిలే అని పడవనే కదా అని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని బోట్ వెళ్తూ ఉన్నది. వెళ్తున్న సమయంలో ఈ కోతి ఏం చేసింది? ఈయన గాఢ నిద్రకు వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. పడుకున్న సమయంలో ఈ కోతి ఏం చేసింది? ఆహా వీడు పడుకున్నాడు కదా అని ఒకటి ఏం చేసింది, మంచిగా అక్కడ ఒక స్టాండ్ లెక్క ఉంది. బోట్ తెలుసు కదా, బోట్లో అక్కడ స్టాండ్ ఉంది. ఆ నిధులను తీసుకొని ఒకటి నీళ్ళల్లో వేస్తుంది, ఒకటి బోట్లో పెడుతుంది. ఇంకొకటి కాయిన్ నీళ్ళల్లో వేస్తుంది, ఒకటి బోట్లో పెడుతుంది. ఒకటి నీళ్ళల్లో వేస్తుంది, ఒకటి బోట్లో పెడుతుంది. ఈయన సడన్గా లేస్తాడు. లేసి ఏమెత్తుకుతాడు? ఫస్ట్ బంగారం ఉందా లేదా చూసుకుంటున్నాడు. చూసుకొని ఎందుకో ఇట్లా కోతిని ఇట్లా చూశాడు. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండాలండి? చూస్తున్నాడు. అదే విధంగా షాక్ అయిపోయాడు. ఆయన ఏం మాట్లాడలేకపోతుండే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే అది చేసే లెక్కలు చూసి ఈయనదంతా జ్ఞాపకం వచ్చింది. 1 లీటర్ మిల్క్ పోయడము, 1 లీటర్ ఏం చేస్తుడు? పాలు పోయడం, 1 లీటర్ మిల్క్ పోయడం. ఇది నా స్థితియే. చూడండి ఈ స్థితిలో మనం ఉన్నాం. అర్థమైందా? ఒక దిక్కు ప్రార్థన, ఒక దిక్కు భక్తి, ఒక దిక్కు దీనత్వం. ఒక దిక్కు ప్రార్థన,
ఒక దిక్కు సినిమా పాటలు, ఒక దిక్కు వాక్యం, ఒక దిక్కు అవిధేయత. హల్లెలూయా. దిస్ ఇస్ అ లెసన్ ఫర్ అస్. మనకు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. కోతి స్వభావం చూడండి. డోంట్ థింక్ ఎవరు అబ్జర్వ్ చేయరా. డెఫినెట్లీ దెర్ ఇస్ అ వన్ పర్సన్ హూ అబ్జర్వ్స్ యూ. ఎవ్వరు మనల్ని అబ్జర్వ్ చేస్తలే అనుకోకండి, ఎవరు మనం చూడట్లే అనుకోకండి. పరిశుద్ధమైన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ధారాళంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు కొన్ని మాటలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ యు థ్యాంక్ గివింగ్ గాడ్ ఫర్ హిస్ లవ్? దేవుని ప్రేమకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నీ ప్రార్థనలన్నీ ఆలకించాడే, దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నావా? దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడే, దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పించావా? వాహనం లేదే, నీకు వాహనం ఇచ్చాడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నావా? సంవత్సరం అంతా నీకు దయాకిరీటంతో దేవుడు నిన్ను కాపాడాడే, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నావా? నీకు మంచి వస్త్రాలు ఇచ్చాడు, కుటుంబంలో మరి ఏది నూనె తక్కువ కాకుండా, పిండి తక్కువ కాకుండా, ఫలాలు తక్కువ కాకుండా, ఆహార విషయంలో ఏది లోటుపాటు లేకుండా, డబ్బు విషయంలో, ఆర్థిక విషయంలో అన్నిట్లో నీవు కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పిస్తున్నావా అన్న ప్రియ సంగమా? దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ గాడ్. హల్లెలూయా. నీ యొక్క కృతజ్ఞత అర్పణలు దేవునికి ఎప్పుడైతే సమర్పిస్తావో దేవుడు అప్పుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనం చదవనక్క. సామ్స్ చాప్టర్ 50 14th verse 15. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. హల్లెలూయా. దేవునికి నీ స్తుతియాగము చేయుము, ఆ మహోన్నతునికి నీ స్తుతి అర్పణలను చెల్లించుము, నీ యొక్క మ్రొక్కుబడులను దేవునికి చెల్లించుము. అన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అనగానే అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని సంఘాలలో నిండిపోయి ఉన్నాయి. వారి యొక్క కానుకలను ధారాళంగా తెచ్చి వేస్తూ ఉన్నారు. బట్ ఒక సంఘ కాపరి ఏమన్నాడు తెలుసా? దేవుడు మీరు ధారాళంగా ఇవ్వండి, దేవుని యొక్క రుచిని చూడండి. హల్లెలూయా. ఏదో సంఘ కాపరి ఇస్తున్నాడని ఇవ్వకండి. మీకు ఇష్టం అనిపించి దేవునికి ఎప్పుడైతే ఇస్తావో, హృదయపూర్వకంగా ఇస్తావో, దేవుడు నీకు అద్భుత కార్యం నీ కుటుంబం పట్ల చేస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా లాభాలు చూసుకున్నాం. దేవుని ఎడల లాభాలు ఎప్పుడైతే నువ్వు పొందుతావో, బెనిఫిట్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఎక్కడ నుంచి కృతజ్ఞత అర్పణలు ఏ విధంగా వస్తాయంటే చూడండి, బిల్డ్స్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క జీవితాన్ని దేవునికి దగ్గరగా జీవిస్తే నీ యొక్క రిలేషన్షిప్ ఏమవుతుందంట? బిల్డ్ అవుతుంది, ఎదుగుతుంది. నీ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే నువ్వు దగ్గరికి దేవుని దగ్గరికి వస్తే నీ యొక్క రిలేషన్షిప్ ఏమవుతుంది? ఎదుగుతుంది. హల్లెలూయా. ఇన్వైట్స్ గాడ్స్ ప్రజెన్స్. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధానంకి వస్తావో ఆయన యొక్క రుచిని చూస్తావు. నువ్వు ఇక్కడ పాటలు పాడతావు, దేవుని ఆరాధిస్తావు, అదే నువ్వు బయట చేస్తావా? నో. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గర అవుతావో ఆయన యొక్క సన్నిధానంలో నువ్వేం చేస్తున్నావు? దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావు. మూడవదిగా ఆయన సన్నిధానంలో మనకు సంతోషం, సమాధానం. హల్లెలూయా. మూడేంది? ఫస్ట్ ఏమో డ్రా క్లోజ్ టు గాడ్, బిల్డ్ రిలేషన్షిప్. రెండవది ఆయన సన్నిధానంకి మనం రావాలి. హల్లెలూయా. ఇన్ హిస్ ప్రజెన్స్ వీ హ్యావ్ టు కమ్. మూడవదిగా జాయ్ అండ్ పీస్. ఎక్కడ దొరుకుతుంది మీకు సమాధానం? సంఘానికి వస్తేనే కదండి. మనకు బయట పోతే వాళ్ళ గొడవ, ఇంట్లో గొడవ, పిల్లలతో గొడవ, కుటుంబం సమస్యలతో గొడవ కదండి. ఆయన సన్నిధికి వస్తే, ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీ యొక్క మనస్సు అంత సమాధాన పడుతుంది. హల్లెలూయా. దెర్ ఇస్ జాయ్ ఇన్ హిస్ నేమ్. హల్లెలూయా. అదేవిధంగా నీకు సంతోషము, సమాధానం వచ్చినాక నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఫెయిత్. గివింగ్ థ్యాంక్స్ ఫర్ వాట్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. దేవా, గత కాలమంతా నువ్వు కాచి కాపాడవే, విశ్వాసంలో నేను ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరం లేదేమో, నీకు అర్పిస్తున్న కానుకలతో నేను ఈ సంవత్సరంలో పొందుకుంటున్నాను ఇంకెక్కువ కానుకలని విశ్వాసంతో ప్రార్థన చేయి. హల్లెలూయా. ఐదవదిగా
హీ ఫుల్ఫిల్స్ యువర్ పర్పస్. ఎప్పుడైతే నువ్వు దేవునికి సంతోషంగా కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తావో అప్పుడు దేవుడు నీ యొక్క ప్రతి ఒక్కటి అడిగినవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవునికి ఏది సాటి అనేది ఏమీ లేదు. హల్లెలూయా. అంత సమస్తము సాధ్యమే. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములన్నిటిలో దేనిని మరువకుము. హల్లెలూయా. దేనిని మరవద్దు. కీర్తన, దావీదు రాసిన కీర్తనలన్నిటినీ స్తుతులే. దేవునికి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు, థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు. వీ హ్యావ్ టు గివ్ అవర్ హోల్ హార్ట్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ టు గాడ్. హల్లెలూయా. మన హృదయపూర్వకంగా దేవునికి కోత కలపదినన్న మనము ఏవైతే ఉన్నాయో మనం సమర్పిస్తాం. ఆయన నామంకే మహిమ కలుగును గాక. హల్లెలూయా.